వారద్దరికి వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వెళ్ళిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ టు టుడేస్ డివైన్ రెవల్యూషన్. చదవబడిన ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే జీసస్ గెన్నెసరేతు అనే ఒక ప్రదేశానికి వస్తారు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రదేశానికి వచ్చారో అక్కడ ఉన్న ప్రజలు ఆయనని గుర్తుపట్టి వాళ్ళందరూ వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ప్రతి రోగిని, అస్వస్థతతో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అడిగే ఒక మాట ఏంటంటే, నీ వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్ము, వీళ్ళకి స్వస్థత వస్తుంది, మాకు స్వస్థత వస్తుంది అని చెప్పి జీసస్ కార్యం చేశారు. ఫైన్. బట్ ఇక్కడ ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే అక్కడ ఉన్న పీపుల్స్ మైండ్ సెట్. మనలో చాలామంది ఏదైనా మనకి బెనిఫిట్ జరుగుతుందంటే మనం ముందుకు వెళ్తాం, రైట్? ఆ బెనిఫిట్ మనం పొందుకుంటాం. అయితే చాలా తక్కువ మంది ఆ బెనిఫిట్ నాకు వస్తుంది, అలాగే నా వాళ్ళకు కూడా వస్తే బాగుంటుంది, పక్కన వాళ్ళకు కూడా వస్తే బాగుంటుంది, అందరికీ వస్తే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అయితే ఇక్కడున్న ఈ పీపుల్, గెన్నెసరేతులో ఎవరైతే ఉన్నారో ఆ మనుషులు, వాళ్ళు లాభం పొందుకోవడానికి మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు లాభం పొందాలి, ఒక మేలు పొందాలి, స్వస్థత పొందాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో జీసస్ వచ్చిన తర్వాత ఆయనని గుర్తెరిగి ఆయనని వేడుకొన్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి వీళ్ళని బాగు చేయమని చెప్పి, వస్త్రపు చెంగును మాత్రం ముట్టని స్వస్థత వస్తుంది అని చెప్పి జీసస్ అక్కడ కార్యం చేశారు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మాట ఇది, టుడేస్ రెవల్యూషన్ ఏంటంటే, నీకు రక్షణ భాగ్యం ఉంది, నీకు యేసు అంటే ఎవరో నిజంగా తెలుసు. అయితే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ రిలేటివ్స్ అండ్ వాట్ అబౌట్ యువర్ ఓన్ ఫ్రెండ్స్? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నిజంగా జీసస్ అంటే ఎవరో తెలుసా? నీ బంధువుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి నిజంగా యేసు అంటే ఎవరో తెలుసా? నువ్వు రోజు ఆనందంగా, సంతోషంగా టైం స్పెండ్ చేసే నీ ఫ్రెండ్స్ అండ్ నీ డియర్ వన్స్ సంగతి ఏంటి? వాళ్ళకి నిజంగా యేసు అంటే ఎవరో తెలుసా? యేసు వలన వచ్చే ఆ లాభాన్ని నువ్వు పొందుకుంటున్నావు, వాళ్ళు పొందుకోవాలని నీకు ఆశ లేదా? వాళ్ళని జీసస్ దగ్గరికి తీసుకురా. యేసుని నువ్వు ఎలాగైతే తెలుసుకున్నావో వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఆ భారాన్ని నీ హృదయంలో ఉంచు. ఆయన నీ కోసం మార్గాలు తెరుస్తారు. వాళ్ళందరినీ నీ ద్వారా ఆయన ఆకర్షించుకొని వాళ్ళందరినీ నువ్వెలాగైతే ఆయన బిడ్డగా ఉన్నావో వాళ్ళందరినీ కూడా నీ ద్వారా ఆయన బిడ్డలుగా చేసుకుంటారు. అట్టి భాగ్యము నీకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. మీరంటే ఎవరో మాకు తెలుసు, మీరు మాతో ఉన్నారు. అయితే ఆ భాగ్యాన్ని అనేకులు అనుభవించేలాగున మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మేము అనుభవించిన రక్షణ భాగ్యము అనేకులు అనుభవించాలి అనే ఆ గొప్ప ఆలోచనను మా హృదయాల్లో ఉంచండి ప్రభువా. అనేకులను మా ద్వారా మీ బిడ్డలుగా చేసుకునేట్టుగా ఆ ధన్యతని మాకివ్వండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.